హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మా అనంతపురం జిల్లాకే ఫేమస్ అయిన మా ములుకునూరు తిమ్మప్ప స్వామి గురించి ఏదైనా ఒక వీడియో చేయాలి, మీ అందరికీ చూపించాలి, ఆ కొండ యొక్క చరిత్ర మీ అందరికీ చూపించాలని. బట్ ఎప్పుడు అనుకున్నా ఏదో ఒక అడ్డంకి కుదరలేదు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో నాకు తెలిసి చాలామంది ఇప్పటికే చేసే ఉంటారు మా తిమ్మప్ప స్వామి గురించి, ఎందుకంటే ఫేమస్ కాబట్టి చేసే ఉంటారని అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఎవరు కూడా తిమ్మప్ప జాతర గురించి చేసి ఉంటారని నమ్ముతున్నాను. అందుకే ఆ తిమ్మప్ప జాతరనే ఫోకస్ చేశాను. ఈ వీడియోలో స్టార్టింగ్ టు ఎండింగ్ అంత క్లీన్గా మీకు జాతర ఎలా మొదలవుతుంది, ఎంతమంది భక్తాదులు వస్తారు, వచ్చిన భక్తాదులకు ఆలయ సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఇలా ప్రతిదీ మీకు పిన్ టు పిన్ చూపించడం జరుగుతుంది. సో ప్లీజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి. నేను ఎప్పుడు నా వీడియో షేర్ చేయని ఎవరిని అడగను, ఎందుకంటే నేను చేసే వీడియోస్ అన్నీ దాదాపు నాకు సంబంధించినవో లేదంటే నా ఫ్యామిలీకి సంబంధించినవో అయి ఉంటాయి. సో అవన్నీ వేరే వాళ్ళు ఎందుకు షేర్ చేయాలని ఫస్ట్ నాకే అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఈ వీడియో నా కోసమో నా ఫ్యామిలీ కోసమో చేసిన వీడియో కాదు, ఒక దేవుని గురించి చేసిన వీడియో. ఒకవేళ ఈ వీడియో చూశాక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ములుగునూరు గేట్ నుంచి తిమ్మప్ప కొండకు ఎలా ఉందో, ఎటు సైడ్ నుంచి రావాలి అనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ములుగునూరు గేట్లో దిగినప్పుడు నుంచి ఎలా వెళ్ళాలి, ఏ సైడ్ వెళ్ళాలి అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి చాలామందిని అడిగి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది కళ్యాణదుర్గం రోడ్డు. ఇక్కడ బళ్ళారి, రాయదుర్గం ఇలా అన్ని వైపుల నుంచి వస్తుంటారు. ఇది గుద్దెల్ల, మరిమాకలపల్లి, బెసరపల్లి రోడ్డు. సో ఇటు సైడ్ నుంచి కూడా భక్తాదులు వస్తుంటారు. ఇది మనకు బెంగళూరు రోడ్డు. ఈ రోడ్లో పాగోడ, హిందూపురం, మడకసిర ఇలాంటి ఊర్లన్నీ వస్తాయి. ఇక ఇదే ములుకునూరు లోపలికి వెళ్ళడానికి దారి. ఈ దారి ద్వారానే మనము తిమ్మప్ప కొండకు చేరుకోగలము. ఈ గేట్లోంచి కొండ మీదకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ మొత్తాన్ని వీడియో తీసి ఇక్కడ పెడితే చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి దాన్ని 10xలో టైమ్స్ ల్యాబ్స్లో ఎడిట్ చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ ప్లేసెస్లో నేను నిలబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఎలా అని. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి, మీరు ఇక్కడ చూడబోతున్నారు. ఇది. సో ఇలా వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఇంకా కొండకు దారి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వచ్చే దారిలో లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మనకు మెట్ల మార్గం వస్తుంది, కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్తే మనకు వాహనాలు వెళ్ళడానికి మనకి పైన వరకు సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. అక్కడ లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ వెళ్తే మనకు మెట్ల మార్గం ఉంటుంది. సో ఎవరైతే నడుచుకుని వచ్చి ఉంటారో వాళ్ళందరూ ఇలా మెట్ల మార్గాన్ని వెళ్ళవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు సీసీ రోడ్లు చూస్తున్నారు కదా, ఈ సీసీ రోడ్ల ద్వారా మనము పైనకి ఏ వాహనమైనా కూడా ఈజీగా మనం పైనకి తీసుకెళ్ళగలము ఎటువంటి ఇబ్బంది లేకుండా. స్ట్రైట్ కాకుండా ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు డైరెక్ట్ పైన వరకు సీసీ రోడ్డు ఉంటుంది. బట్ కాకపోతే చాలా వరకు ఇక్కడికి వెళ్ళనివ్వరు, ఎందుకంటే ఇక్కడ గేట్ క్లోజ్ చేసేస్తారు. జనాలు తాకిడి ఎక్కువ ఉండే సమయాల్లో ఈ గేట్ క్లోజ్ చేస్తారు. నార్మల్ డేస్లో అయితే మనము ఒకవేళ ఏదైనా కొత్త వాహనాలు మనము కొనుగోలు చేసినప్పుడు అలాంటి టైంలో మనం పూజ చేయించాలి, కాబట్టి అలాంటి సమయాల్లో మనకి ఇక్కడ అనుమతి ఉంటుంది. సో ఇక్కడికి రావచ్చు అన్నమాట అలాంటి సమయంలో మాత్రమే. అలా కాకుండా స్ట్రైట్ వెళ్ళేస్తే ఇక్కడ మనకు ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంకు. ఎందుకంటే నడుచుకుని వచ్చిన వాళ్ళు ఇట్లా చెప్పులు ధరించి ఉంటారు కదా, సో వాళ్ళకి కాలు కడుక్కోవడానికి అనుగుణంగా ఇక్కడ ట్యాంకును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనకు ఇప్పుడు ఈ దారి గుండా మామూలుగా వెళ్ళట్లేదు, బట్ కాకపోతే ఫ్యూచర్లో రాబోయే కాలంలో మాత్రం మనము ఇక్కడి నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చే మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ నుంచే వాటర్ సప్లై ఉంటుంది. సో దీని పక్కనే మనకు బాత్రూమ్స్ కూడా ఉంటాయి. బట్ ఈ బాత్రూమ్స్ ఇప్పుడైతే వాడుకలో లేవు, ఎందుకంటే వాటిని సరిగ్గా ఉపయోగించట్లేదని చెప్పేసి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది.
గుడి లోపలకు వెళ్ళే మార్గంలో కుడివైపున మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇది కొంతమంది తిమ్మప్ప స్వామి దర్శనం కాకముందే దర్శించుకుంటారు, కొంతమంది తిమ్మప్ప స్వామి దర్శనం అయినాక కూడా దర్శించుకుంటారు. నేనైతే మామూలుగా తిమ్మప్ప స్వామి దర్శనం అయినాకే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను దర్శనం కోసం లోపలికి వెళ్ళాను. అక్కడ ఉన్న పూజారి పేరు సందీప్. తను కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ కూడా చేస్తున్నాడు. కాకపోతే వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టి ఎన్ని ఉన్నప్పటికీ శనివారం మాత్రం తప్పకుండా పాల్గొంటారు. ఇప్పుడు దేవునికి హారతి ఇచ్చి ఆ హారతిని వచ్చిన భక్తాదులు కూడా ఇస్తారు. ఈ పూజారులు కూడా ప్రతి సంవత్సరం మారుతుంటారు. అలా 3 బ్యాచెస్ ఉన్నాయి. ఆ 3 బ్యాచెస్లో ప్రతి సంవత్సరం ఒకరు దేవుని యొక్క సేవలో వాళ్ళు పాల్గొంటుంటారు. నా దర్శనం అయిపోయాక ఒకసారి బయటికి వెళ్ళి గుడి యొక్క ప్రాంగణాన్ని మనము ఒకసారి చూద్దాం. ఈ ప్రాంగణంలో వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇలా రేకుల షెడ్డు వేపించడం జరిగింది. ఇక్కడ తిమ్మప్ప స్వామితో పాటు వివిధ రకాల దేవుళ్ళు కూడా ఉన్నాయి. సో మనం వచ్చినప్పుడు ఒక్క తిమ్మప్ప స్వామినే కాకుండా మిగతా దేవుళ్ళను ఒకే చోట మనం దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే ఒకసారి ధర్మకర్తను అడిగి తెలుసుకుందాం ఇక్కడ చరిత్రను. నారాజ్ గారు, నేను విన్నాను ఈ మధ్య మీరు ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించాలని. ఈ ధర్మకర్తని ఏ విధంగా ఎన్నుకోబడతారో మీరు చెప్పగలరా కొద్దిగా? కొద్ది రోజులుగానే ఎన్నుకున్నారు. మాకు ఇక్కడ ఉగాది కదిరపున్నం అని వస్తుంది. కదిరపున్నం నుంచి అక్కడ ఊరు గ్రామస్తులు అంతా కలుస్తారు. అక్కడ ఊరు గ్రామస్తులు, కమిటీ సభ్యులు అందరూ నన్ను ఎన్నుకున్నారు. వాళ్ళ ద్వారానే అన్నమత వాళ్ళందరూ అభిప్రాయాలు కోరిక మేరకే నేను ఇక్కడ చేస్తున్నాం వర్క్ అంతా. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సహకారం అయితే ఖచ్చితంగా ఉండాలి కదా? కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతోనే ఇక్కడ చేస్తాం. ఓకే. మీరు చందాలు ఎలా సేకరిస్తారో చెప్పగలరా నాగరాజు గారు? మేమేం ఇక్కడ ఎవరిని భక్తాలని అడుగుము. వాళ్ళ కోరికలు నెరవేరడంతో వాళ్ళు ఎంత తోస్తే అంత చేపించడము వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు. అది ఇప్పుడు బళ్ళారిలో అయితే ఇంతకు ముందే ఇక్కడ రూములు కట్టించినారు. మళ్ళీ ఇప్పుడు కానీ వాళ్ళు అది ఇక్కడ రూము అది వాడ కట్టిస్తున్నారు. 30 లక్షలు 40 లక్షలు డొనేషన్ చేస్తున్నారు. బళ్ళారి వాళ్ళే ఇక్కడ మెయిన్ పాత్రగా పోషిస్తున్నారు. వాళ్ళు చాలా సహాయాన్ని అందించారు. అయితే వాళ్ళ నుంచి మనకి సహాయం అది ఇక్కడ తిమ్మప్ప దేవస్థానంకి ఎక్కువ అభివృద్ధి వాళ్ళదే. ఓకే. పెద్దయినా ములుగునూరు తిమ్మస్వామికి చాలా చరిత్ర ఉంది కదా, మా వ్యూవర్స్ కోసం మీకు తెలిసినది ఏదైనా కొద్దిగా చెప్తారా? వైశాఖ బహుళ పంచమి పుల్లం పోయిన 5 రోజులకి పరిస్థితి మాట్లాడింటాము. మాట్లాడిన తర్వాత 5వ రోజు దాసాంగం పెడతాము. ఊరేగింపు వస్తుంది. దాసాంగం పెడతాము. దాసాంగం పెట్టినాక 9 గంటల నుండి ఎదురు పందెం ఉంటుంది. ఎదురు పందెము అంటే 9 గంటలకే స్టార్ట్ అవుతుందా? 9-10 గంటలు స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉంటే సాయంత్రం 4 గంటల దాకా అదే ఉంటుంది. అన్నదానం ఉంటుంది. ఇంకా అక్కడే ఉంటుందా? అక్కడే వచ్చిన వాళ్ళందరికీ అక్కడే ఉంటారు. 7 మంది వస్తారు. 7 మందికి కానీ అక్కడే అన్నదానం అయిపోయిన తర్వాత తిరిగి సాయంత్రం 7 గంటల నుండి ఊరేగింపు ఉంటుంది. దేవుణ్ణి ఊర్లోకి తీసుకొస్తారా? ఊరేగింపు తీసుకుపోతారు. రేయల్లో ఊరేగింపు పొద్దున్నే ఆడ దేవుడిని దించుతాము. దేవుడిని దించినాక తిరిగి పొద్దున్నే వచ్చి భూతాబు గారిని ఎత్తుకుని పోతాం. భూతాబు గారిని ఎత్తుకుని పోయి గావు దిగి ఊరు తిరుగుతాము. ఊరు తిరిగేది అయిపోయినాక తిరిగి 2 గంటల నుండి జాతర కొడతాం. దేవుడు పరస జరుగుతుంది. తర్వాత పరస అంతా అయిపోతుంది. పరస అయిపోతుంది. దేవుడిని తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం ఉంటుందా? ప్రతి సంవత్సరం ఉంటుంది. ఓకే. శ్రావణం అంతా బాగా జరుగుతుంది. శ్రావణాల్లో అంటే మామూలుగా ఇక్కడ కాకుండా ఇట్లంపల్లి కొండ కూడా ఉంది కదా తిమ్మప్ప స్వామిది, జరుగుతుంది. ఓకే. ఇక్కడ బాగా జరుగుతుంది. ఆ 4 వీక్స్ ఉంటుందా? ఆ 4 వీక్స్ అలానే రద్దీగానే ఉంటుందా బాగా? ఓకే. జనాలు పెన్నెండ్లు అవుతాయి. ఓకే. పెన్నెండ్లు ఎప్పుడు ఉంటాయి. ముహూర్తం ఉంటే ఖచ్చితంగా ఉంటాయి పెన్నెండ్లు. అంటే పెళ్ళిళ్ళు వచ్చిన వాళ్ళకి అంటే వరుడు వధువుకి సపరేట్ రూమ్లు కావాలి కదా, అలా వాళ్ళకి ఇస్తారా రూమ్స్ అన్ని? రూమ్లు ఇస్తాము. ఓకే. 2000 కడితే స్లిప్ ఇస్తాము. ఓకే. ఓకే.
వాళ్ళకి మనిషికి ఒక రూమ్ ఇస్తాం పెళ్ళికి. ఉమ్. అయిన తర్వాత చేసుకున్నా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూనే ఉంటాయి పెళ్ళిళ్ళు, చేస్తూనే ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ పెళ్ళిళ్ళు ఒకేసారి ఒక 10 జరిగాయి అనుకో, ఇప్పుడు మనకి అన్ని రూమ్స్ లేవు కదా ఇక్కడ, అలాంటి టైంలో మీరు తగ్గించి ఇద్దరికి కలిసి ఒక రూమ్ కానీ ఇస్తాం. ఓకే. అంటే వచ్చిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మీరు లేదనుకోకుండా పని జరిపి పంపిస్తుంటాం. ఓకే. దానికి ఏమైనా షరతులు ఉన్నాయా స్వామి ఇక్కడ? అంటే మామూలుగా కొంతమంది మేజర్లు వచ్చి చేస్తుంటారు కదా, అంటే ఇంకా వయసు అట్లా మీరు చెయ్యరా? ఓకే. వయసు ఉంటే చేయలేదు. ఓకే. ఓకే. 18 ఏళ్ళు పైన ఉంటేనే ఇది చేయలేదు. అంటే ఎలా మీరు ఎలా కనుక్కుంటారు అది? ఆధార్ కార్డు సిప్పాడు. ఓకే. ఓకే. ఆధార్ కార్డు రాసేవాళ్ళు వేరే ఉంటారు. ఆధార్ కార్డు చెప్పింటాము, ఆధార్ కార్డు నంబర్ పట్టి ఇస్తాడు పిల్లడు. ఓకే. వయసు అయితే ఇస్తాడు, వయసు లేకుంటే ఈడు. ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అన్నదానము ఉంటుందా శనివారం? ఎంత భక్తాలు తెచ్చేసినట్లల్లా మేము సైజ్ పెట్టుకుంటాం అన్నదానం. ఓకే. శనివారం మాత్రము 9 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా పెడుతుంటాము కంటిన్యూగా. మామూలుగా వచ్చే భక్తాదులకి దినం వచ్చేవాళ్ళకి ఏదో ఉండింది చేసి పెడుతుంటాం. ప్రతి సంవత్సరము తిమ్మాపార్స్ జరుగుతాము, ఎద్దుల పందాలు జరుగుతాము. ఫస్ట్ పందెము 30 కదప్ప, 30. ఫస్ట్ పందెం 30, రెండో పందెం 20, మూడో పందెం 15. ఎన్ని జతలు వస్తాయి ఇక్కడికి? అంటే ఎద్దుల పందాలు ఉన్నప్పుడు 10 గాన్లు కానీ వస్తాయి. అవునా? 10 గాన్లు కానీ వస్తాయి. ఓకే. ప్రతి సంవత్సరం జరుగుతుందా ఇది కూడా? జరుగుతుంది. మీరు ఎలా తెలియజేస్తారు? అంటే ఇప్పుడు ఇక్కడ పోటీలు జరుగుతున్నాయని, ఇక్కడ పరిస్థితి జరుగుతుందని చెప్పేసి? అలా కాదని అంటున్నది. ఇప్పుడు మామూలుగా ప్రజలకి ఎలా తెలుస్తుంది అది? అంటే ఇక్కడ జరుగుతుంది మాట్లాడతాం, గ్రామం అంతా కలిసి పెద్ద మనుషులంతా మాట్లాడి పాంప్లెట్లు కొట్టిస్తాం, ప్రసాదము స్లిప్పులు చేపించి ప్రసాదం పంపిస్తుంటాం. ఎలా అది? అంటే పోస్ట్ ద్వారా పంపిస్తారా? ఇప్పటికి పోస్ట్ ద్వారానే పంపిస్తున్నారు. ఓకే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కర్ణాటకలో పాగోడలో వేసి వస్తాం, పక్కన చేస్తాయని. ఈ మన ఆంధ్ర కళ్యాణం వేసి వస్తాం. వేసి వచ్చినప్పుడు ఆవిడ అందరికి వెళ్తుంది, ఎద్దుల పందాల వాళ్ళకి కానీ. లాస్ట్ పందెం 10,000. ఇప్పుడు అందరూ వాట్సాప్ సోషల్ మీడియా అంటున్నారు, మీరు ఇంకా ఇప్పటికీ ఉత్తరాలు రాస్తున్నారు అంటే చాలా గ్రేట్. భక్తాదులకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అయితే. భక్తాదులకి ప్రసాదం పోతే వాళ్ళు సంతోషిస్తారు. అవును. ముడుపులు తెస్తుంటారు. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయని విన్నాను నేను. ఒకవేళ అలా జరిగినప్పుడు చాలా మంది వాళ్ళకి సంబంధించిన బంధుమిత్రులు కూడా వస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తారు? ఎందుకంటే అలా జనం కలిసిన ప్లేసుల్లో దొంగలు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి భద్రత కల్పిస్తారు ఇక్కడ కొండలో? దండికి పెళ్ళిళ్ళం జరుగుతాయి ఇక్కడ, కానీ దండికి భక్తాదులు పెళ్ళిళ్ళకి సంబంధించిన వాళ్ళ బంధుమిత్రులు దండికి వస్తుంటారు. ఇక్కడ దొంగతనాలు కానీ ఇంకొకటి కానీ ఏమి జరిగేదానికి ఆస్కారం లేదు. అకస్మాత్ బై మిస్టేక్ జరిగినా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినాము. బై మిస్టేక్ జరిగినా కూడా 1 నెల డేటా అక్కడ ఫీడ్ అయి ఉంటుంది. దాంతోపాటు దాన్ని ఏమన్నా జరిగిందనుకో దాంతో అది ఓపెన్ చేసి ఈ దొంగతనాలు జరిగిన దొంగలను పట్టించడం జరుగుతుంది. పెద్దనా ఈ ఊరికి ములుకునూరు అని ఉంది కదా, ఈ పేరుకి ఏమైనా చరిత్ర ఉంది? అంటే ఎలా వచ్చింది ఏమి అనేది? వచ్చిందంటే ములుకు చెట్టు కింద పుట్టినాను కాబట్టి ములుకు తిమ్మప్ప అని పేరు ఇది వచ్చింది. ఇది ఆవు వచ్చి పిండిస్తుంటే దాని గురించి ఎలా అంటే ఎవరు చెప్పారు అలా? అంటే ఇట్లా ముందు పూర్వానికి మా పెద్దలంతా చెప్పారు. పూర్వానికి చెప్పారు మా పెద్దలు ఏమని? ఆవు చెర్ల దూరం వచ్చి ములుగు చెట్టు కింద పుట్టుంటే, పుట్టు మీద ములుగు చెట్టు ఉంటే దాంతో పాలు పిండిన దానికి, దానివల్ల ఆవు పాలు పిండుతుంటే ఆవులో కొడుతుంటే వాడు వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టుంది. కూర్చున్నప్పుడు ఏం జరిగింది, అది పాలు పిండుతుంటే ఎవరు నా యావత పాలు పిండేదని అంటే కండ్ల పైన అట్లా మానలేని కండ్ల పోతే ఎవరు నువ్వు ఎక్కడ ఏమి నువ్వు నా కండ్ల పైన ఏమి ఏంటంటే నేను ములుకునూరు తిమ్మప్ప, ములుగు చెట్టు కింద పుట్టినాను, ములుకునూరు తిమ్మప్ప, నా పేరు ములుకునూరు ఊరు అని చెప్పుడు. అంటే తిమ్మప్ప స్వామి మనకి ఈ నేమ్ ఇచ్చాడు అన్నమాట ఈ ఊరికి. ఇచ్చాడు. ఓకే. ఒకసారి గుడి మొత్తాన్ని చూద్దాం ఎలా ఉందో, ఎన్ని రూమ్లు ఉన్నాయి అనేది. ఇందాక చెప్పినట్లు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఇక్కడే మనము వచ్చిన భక్తాదులు కాళ్ళు చేతులు కడుక్కొని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ 3 రూమ్లు ఉన్నాయి. ఈ 3 రూమ్లు కూడా ఫ్రీ రూమ్సే. సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు ఇవ్వడానికి ఈ 3 యూజ్ చేస్తుంటారు. వీటికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఏముండవు.
ఇక్కడ ఉంది కదా వాటర్ ట్యాంకు, ఇది కూడా మనం కాలు కడుక్కోవడానికి యూజ్ చేస్తుంటారు. ఎప్పుడైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి నీళ్ళు కూడా అక్కడ నుంచి మనము తీసుకోవడం జరుగుతుంది. ఈ చెట్టుకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు ఇక్కడ కడితే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అన్నమాట. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి వచ్చిన బంధువులకు అనుగుణంగా ఉండడానికి ఇక్కడ డైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిదైతే పెళ్ళి ఉంటుందో వాళ్ళు ఇక్కడ వంట చేసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు పాతది ఉంది డైనింగ్, బట్ ఇప్పుడు కొత్తది కట్టించారు. సో ఈ కొత్తదే ఇప్పుడు వాడుకలో ఉంది. సో మనం ఎప్పుడైనా మన వాళ్ళది ఎవరిదైనా పెళ్ళి జరిగినప్పుడు మనం ఇక్కడే భోజనం చేసుకోవచ్చు. ఒకేసారి ఒక 100 మంది కూడా తినవచ్చు అనమాట. ఇక్కడ ఈ రూమ్లకు మనము 500 పే చేయాల్సి ఉంటుంది. సో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి అటాచ్డ్ బాత్రూము అన్నీ ఉంటాయి ఇందులో. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది ఉండకూడదని ఇలాంటి రూములు తీసుకుని వాళ్ళు ముందునే బుక్ చేసుకుంటారు ఈ రూమ్స్. సో దీనికి కూడా మనం 500 పే చేయాల్సి ఉంటుంది. అయిపోయాక వాళ్ళకు రూమ్స్ కీస్ వాళ్ళు రిటర్న్ చేసి క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది ప్రీ రూము. ఇందులో కూడా మనము ఏదైనా పెళ్లి జరిగినప్పుడు ఈ రూమ్స్ కూడా మనకు కేటాయిస్తుంటారు. సో డబ్బులు పే చేసి కొంచెం బాగుండాలంటే డబ్బులు పే చేసి అవి తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి ఫ్రీ రూమ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఒకేసారి పెళ్ళిళ్ళు జరిగినప్పుడైతే మనము కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా మనలాగే. సో వాళ్ళు కూడా వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తారనమాట. అలాంటి టైంలో ఒకే రూమే ఇచ్చేసి ఇద్దరికి వధువుకి వరుడికి వాళ్ళు దాంట్లోనే ఉండేయాలన్నమాట అలాంటి టైంలో. సో ఇది కూడా మనము ఛార్జెస్ పే చేయాలి 500. సో బాత్రూమ్స్ అంటే అటాచ్డ్ ఉంటుంది, బట్ ఓన్లీ స్నానం మాత్రమే చేయగలము. ఇక ఇది వంట రూమ్. ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంటుంది. ప్రతి శనివారం ఉదయం 9-10 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు ఇక్కడ అన్నదానం పెడుతుంటారు. ఇది వినాయకుని గుడి. మనం వెళ్ళేటప్పుడు ముందుగా వినాయకుడిని దర్శించుకుని వెళ్ళొచ్చు. నేనైతే ముందుగా వినాయకుని దర్శించుకుని తర్వాత వెళ్తా తిమ్మప్ప స్వామికి. ఇక ఈ రూము పూజారులకి కేటాయించింది. ఇందులో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇది నాగులకట్ట. ఈ శ్రావణ మాసంలో వచ్చి ఇక్కడ వాళ్ళు నాగుల పంచం చేసుకుని వెళ్తుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి ఒక్కొక్కటి అలౌట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకేసారి 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. వీటిని రీసెంట్గానే కట్టించారు. వీటిలో మనము పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనము ముందునే చెప్తే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్కటి. ఇక్కడ ఒక కట్టు ఉంది, అది మేమే కట్టించాము. దీనికి చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ దేవుళ్ళు తిమ్మప్ప స్వామికి కాపలాగా ఉండేవారంట. సో పూజారులు ఆలయ ధర్మకర్త మమ్మల్ని అడిగితే ఇలా మా అన్నకు జాబ్ వచ్చాక ఏదైనా చేపిద్దామంటే వాళ్ళు చెప్పారన్నమాట, ఇది చేయించండి ముందు నుంచి అనుకుంటున్నామని. సో అది చేయించాం. ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఎక్కించడం జరుగుతుంది. ఇది కూడా అంతే, ఫ్రీ రూమ్సే. ఈ గుడి చుట్టూ ఉన్నాయి. ఈ రూమ్స్ని కూడా మనము పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా మనం ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ రూమ్స్ ఇవి కూడా. ఇవన్నీ బళ్ళారి వాళ్ళు కట్టించారంట. వారి వల్లే ఈ కొండ ఇంత అభివృద్ధి చెందింది. వాళ్ళ పేర్లు ఇవి. ఇక ఇది ఆఫీస్ రూము. ఈ ఆఫీస్ రూమ్లో ధర్మకర్త ఉంటాడు. సో ధర్మకర్త ఉండే ప్రదేశం ఇది. దీంట్లో CCTVకి సంబంధించిన సిస్టమ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా చందాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి పేర్లు రాపిస్తుంటారు. అలాగే ఇక్కడ శని విగ్రహాలు ఉంటాయి. మనం ఎప్పుడన్నా శనివారం వచ్చినప్పుడు వీటిని కూడా మనం ఒకసారి దర్శించుకుని వెళ్ళొచ్చు. గుడికి ఎడమవైపున ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఈ ఆఫీస్ రూమ్లో ధర్మకర్త మనకు శనివారం అవైలబుల్ ఉంటాడు. ఒకవేళ ఎవరైనా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు వెళ్ళి ఇక్కడ పేరు రాపించి మనము పే చేయొచ్చు అన్నమాట. ఇక గుడి వెనకాల ఈ విగ్రహం ఉంటుంది. మొత్తం రాతితోనే ఉంటుంది ఈ విగ్రహం. దీని పక్కనే ఉన్న రూమ్లు కూడా ఫ్రీ రూమ్సే. ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరగాలంటే ఈ కట్ట మాత్రమే మనకు ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఇందాక చూసినట్లు 2 కొత్తవి యాడ్ అయ్యాయి. దాంతోపాటు ఎక్కడన్నా స్టేజ్ వేసుకోవచ్చు అనమాట. సో ఒకేసారి 4-5 పెళ్ళిళ్ళు మనం ఒకే టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫ్రీ రూమ్. నార్మల్గా ఇవి శనివారం పనుకోవడానికి వచ్చిన వాళ్ళు యూజ్ చేస్తుంటారు. లేదంటే ఎప్పుడైనా అయ్యప్ప మాలలు ఇలా శివమాలలు వేసినప్పుడు వాళ్ళు ఈ రూమ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలాగే గుడి పక్కన ఉన్న లక్ష్మీదేవమ్మ గుడి మా ఊరి దండ సంజీవన్న కుమారులు కట్టించారు.
దీంట్లో కూడా వాళ్ళు బల్లారు వాళ్ళు ఒక విగ్రహము ఇలాంటివన్నీ చేయించారన్నమాట. దీనికి కూడా దాంతోపాటు అమ్మవారికి కావాల్సిన నగలు అన్నీ వాళ్ళు మనకు స్పాన్సర్షిప్ చేశారు. సో ఈ బల్లారు వాళ్ళు దేవాలయ అభివృద్ధికి చాలా సహాయపడ్డారు. ఇప్పుడు కూడా చాలా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఎవరైనా దాతలు వచ్చి మేము ఇట్లా ఏదైనా రూమ్ కట్టిస్తామంటే ఇక్కడ ప్లేస్ కొద్దిగా తక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా రూమ్స్ అయిపోయినాయి కాబట్టి. సో అందుకోసమే మా గ్రామ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కొండ చుట్టూ కొద్దిగా ప్లేస్ ఎక్కువ అయ్యేటట్లు దాన్ని పైనకి తీసుకొద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి కూడా బల్లారు వాళ్ళు దాదాపు 30 లక్షలు స్పాన్సర్షిప్ చేసి మేము దానికి సహాయపడతామని చెప్పేసి చెప్పారు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు మంచి చేయాలి, చల్లని దీవెనలు వాళ్ళ మీద ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుందాం. మనం కూడా ఎప్పుడైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇలా జనాభా తాకిడి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఒకవేళ చాలా పెళ్ళి ఉన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే మనతో పాటు అందరూ సమానమే కదా. సో వచ్చిన వాళ్ళని మనం కూడా మర్యాద ఇవ్వాలన్నమాట. ఇలా చాలా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనకి 3 కట్టలు మాత్రమే ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. ఒకవేళ అలా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఇలా మనం సపరేట్గా కూడా స్టేజ్ వేసుకోవచ్చు. సో దీనికి మనం సపరేట్గా మనం పే చేసి మనము స్టేజ్ వేసుకోవచ్చు మనకు అనుగుణంగా ఉండటానికి. ఇప్పటి వరకు తిమ్మప్ప స్వామి చరిత్ర గురించి, కొండ పరిసరాల గురించి చూసాము. సో ఇప్పటి నుంచి మనము తిమ్మప్ప వరుస ఎలా మొదలు పెడతారు, ఎలా జరుగుతుందనేది ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు గ్రామస్తులు చెప్పిన విధంగానే గ్రామ పెద్దలు జాతర ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయించుకున్న తర్వాత ఆలయ నిర్వాహకుల దగ్గర ఉన్న ప్రతి ఒక్క భక్తునికి జాతర యొక్క సమాచారాన్ని పోస్ట్ ద్వారా ఇలా పంపించడం జరుగుతుంది. సాధారణంగా తిమ్మప్ప వరుస 3 రోజులు జరుగుతుంది. అందులో మొదటి రోజు దాసంగాలు. ఈ దాసంగాల రోజున ఆలయానికి సంబంధించిన అర్చకులు ఉదయాన్నే 3 గంటలకే లేచి దేవుణ్ణి కుంకుమ నీళ్ళతోనూ, పసుపు నీళ్ళతోనూ, నెయ్యితోనూ, నూనెతోనూ, పెరుగుతోనూ, పాలతోనూ ఇలా చాలా రకాల ద్రవ పదార్థాలతో దేవుణ్ణి కడిగి, అలా చేసిన తర్వాత దేవుని విగ్రహం చుట్టూ ఇలా ఆకులతో అలంకరించడం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మరో రూపమే తిమ్మప్ప స్వామి. అందుకే పూజ అయిపోయిన తర్వాత దేవుని విగ్రహానికి నామాలను దిద్దడం జరుగుతుంది. తిమ్మప్ప స్వామి జాతరలో చాలా ముఖ్యమైన పాత్ర వహించే ఎర్రబూది నెరుగ, నల్లబూది నెరుగ, వీటికి చాలా చరిత్ర ఉంది. దానిని మరి వచ్చే కొద్ది నిమిషాల్లో మరింత తెలుసుకుందాం. ఇవి విగ్రహానికి అలంకరించడానికి ఉంచిన పూలహారాలు. వీటితో పాటు ప్రతి శనివారము ఈ విగ్రహాన్ని దేవునికి అలంకరించడం జరుగుతుంది. దీంతో పాటుగా గ్రామంలోకి ఎప్పుడైతే ఊరేగింపుగా దేవుడు వస్తాడో ఆ రోజు ఈ విగ్రహాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మొదలు పెడితే 6 గంటలలోపు పూర్తి అవ్వడానికి సమయం పడుతుంది. ఎందుకంటే ఉదయాన్నే 6 గంటలకే వచ్చే భక్తాదులు కూడా ఉంటారు. అందుకే వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా అక్కడ ఉన్న అర్చకులు తొందరగానే లేచి దేవుణ్ణి ఇలా అలంకరించడం జరుగుతుంది. ఇలా పూజా కార్యక్రమాలు అయిపోయాక దాసంగాలు పెడతారు. ఆ దాసంగాల తర్వాత మనకు ఎద్దుల పోటీలు జరుగుతాయి. ఈ ఎద్దుల పోటీలు కూడా మనకు సుమారు 11 నుంచి 12 గంటల మధ్యలో మొదలవుతాయి. దాదాపు ఒక 10 జతలు మనకు ఇక్కడకు పోటీకి రావడం జరుగుతుంది. కాబట్టి పోటీదారులతో పాటు వాటిని వీక్షించడానికి వచ్చిన భక్తాదులకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి అక్కడ ఎంతోమంది వాలంటీర్ని నిర్మించడం జరుగుతుంది. వాలంటీర్లు అంటే మన గ్రామ వాలంటీర్లు కాదు, మామూలుగా ఒక కమిటీ ఉంటుంది తిమ్మప్ప స్వామికి. ఆ కమిటీలోని సభ్యులతో పాటు కొంతమంది వాలంటీర్లు వాళ్ళంతకు వాళ్ళు సేవ్ చేయడానికి ముందుకు వస్తుంటారు గ్రామ ప్రజలు. అలా అక్కడ నియమించిన వాలంటీర్లు వాళ్ళకు సపరేట్ ఒక డ్రెస్ కోడ్ని కూడా తయారు చేయడం జరుగుతుంది.
ఆ డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. వాళ్ళతో పాటు కొంతమంది వస్తారనుకో, బట్ కాకపోతే చాలా లిమిటెడ్గా లోపలికి పిలుచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పోటీ జరిగేటప్పుడు ఆ ఎద్దులు ఎక్కువ జనం ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని లోపలికి అనుమతించకుండా ఉండటానికి వీళ్ళు చాలా సహాయపడతారు. అక్కడ బరిలో ఎన్ని జతల ఎద్దులు ఉన్నప్పటికీ కేవలం ముగ్గురికి మాత్రమే మనం ప్రైజ్ మనీని ప్రొవైడ్ చేయగలం. కాబట్టి అందులో మొదటి బహుమతి అయిన 30,000 నగదును మా గ్రామానికి సంబంధించిన మా కమ్మదూరు మండల ఎంపీపీ అయిన గోవిందప్ప గారి స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అందుచేత ఈ కార్యక్రమాన్ని అతని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పరుసకు 2-3 రోజులు ముందుగానే అక్కడ మైదానాన్ని క్లీన్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వచ్చే పోటీదారులకు రాత్రులను ఎక్కే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ మైదానాన్ని జేసీబీతో కానీ ఇలా కొంతమంది ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది వాలంటీర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అక్కడ ముందుగానే 2-3 రోజుల నుంచి అక్కడే ఉండి దగ్గరుండి పనులు చేయించి ఆ మైదానాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచుతారు. దానివల్ల వచ్చిన పోటీదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి దోహదపడుతుంది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి ధర్మకర్త అయినటువంటి గౌరవనీయులు పడుపాటి నాగరాజన్న గారు కూడా వారి యొక్క అమూల్యమైన హస్తాల చేతుల మీదుగా బంగాళాగుడు పోటీలను కూడా ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పండగకి గౌరవనీయులు పడుపాటి నాగరాజన్న గారు కూడా బంగాళ బండి సాధించడం వహిస్తున్నారు. గట్టిగా చెప్పండి. మోస్ట్లీ తిమ్మపర్స ఎప్పుడు మే మాసంలో జరుగుతుంది. సో ఈ మే మాసంలో దాదాపు అన్ని చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందులో మధ్యాహ్న సమయంలో ఈ పోటీలు నిర్వహించడం వల్ల చాలామంది భక్తాదులు ఇక్కడ రావడానికి కొద్దిగా ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఎండ తీవ్రత అలా ఉంటుంది. మరి పెడతానా? హలో మొదటి రౌండ్ 200 అడుగుల విరామ 22 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 400 అడుగుల విరాన్ని 22 సెకండ్లలో పూర్తి చేసుకుని అక్కమ్మ గారు సవారి అక్కమ్మ గారి కొల్లపల్లి ఆత్మధర్మ అనంతపురం
అనంతపురం జిల్లా పెద్ద జిల్లా వారి జత పోటీల్లో ఉన్నాయి. మొదటి జతగా ఈ విభాగానికి సమయం 20 నిమిషాలు. రెండవ నెంబర్ రావాలా? దయచేసి ఆలస్యం చేయరాదు. రావాలా? జనాల్లో స్పందన వినిపిస్తూ వెనకాల సరిగ్గా లేదు. తిమ్మప్ప గారు తోటదుర్తి ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు ఆలస్యం చేయరాదండి, సహకరించాలి. రెండవ నెంబర్ రావాలి. రావాలా? జనాల్లో స్పందన వినిపిస్తూ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న 88 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 16 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. అనా కోట్ల వేసిన మాత్రం మీరు బయటేసుకోండి. అనా కోట్ల వేసిన మీరు అంటే ఎన్ని మాత్రం అనా చెప్పండి. 4 వారంటీలు ఉన్నారా మీరు? బయటేసుకో, వచ్చే జతలకు ఇబ్బంది కదా. రావాలా? జనాల్లో స్పందన విసిరిస్తే కోటలు. నా రెండవ నెంబర్ ఆలస్యం చేయరాదనా కమిటీ గారికి సహకరించాలా? కె చిన్నప్ప గారు తోపుదుర్తి ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు కమిటీ గారు జత జతరాజులకు ఛాన్స్ ఇస్తారండి. మీరు గమనించుకోవాలా? మీరు అది అడుస్తుంటే కొద్దిగా లేట్ రావాలి అలా నీళ్ళు ఇతలేస్తాము. ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1000 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. కోర్టు పొడవు 200 అడుగులు. 5వ రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 30 సెకండ్ల పూర్తి. శ్రీ అక్కమ్మ గారి ఆశీస్సులతో తలారి అక్కమ్మ గారు కుర్లపల్లి ఆత్మకూరు మండల కంబైన్స్, శ్రీ వీరభద్రస్వామి వారి ఆశీస్సులతో బిఎస్ఎస్ గోపాల్ గారు సిపి వెలుగుప్ప మండల అనంతపురం జిల్లా వారి జత మొదటి జతగా పోటీలో ఉన్నాయి. ఇవాళ నిర్వహించినటువంటి పోటీలో మొత్తం 5 జతలు పాల్గొన్నాయి. 5 జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే పాల్గొన్నాయి. జతలు కూడా కాంపిటీషన్. రెండవ నెంబర్ సిద్ధంగా రావాలండి. అది సౌండ్ ఫ్లోర్ మీరు పెట్టినారు కదా, 4 పొంగల్ రకాల 4 పైన 6 కానీ మేము అట్లే కట్టిస్తాం. అంటే మేమే ఒప్పుకుంటాం. కొంతమంది దగ్గర 6 పొంగళ్ళు మనంత తినారు అంతే. మళ్ళా కట్ట కావాలన్నా చివరి సెకండ్ వరకు పోరాడాలా. 6వ రౌండ్ పూర్తి చేసుకున్న 1200 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 15 సెకండ్ల పూర్తి చేశారు. 6వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేశారు. వచ్చే రౌండ్ 7. నా దయచేసి రెండవ జత వారు చిన్నప్ప గారు తోపుదుర్తి ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు రావాలన్నా దయచేసి ఆలస్యం చేయాలి, సహకరించాలి. భక్తి వారికి మీరు
రెండవ నెంబర్ రావాలన్నా చిన్నప్పటి రావాలన్నా కమిటీ వారు మనకు అనుసరించాలా జనాల్లో స్పందన విసురుపై చప్పట్లు కొడితే అవలీలగా చేరుకెళ్ళిపోతాయి. రావాలా జనాల్లో స్పందన విజిల్స్ కేకలు. ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 1400 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 57 సెకండ్లలో పూర్తి చేశాయి. ఏడవ రౌండ్ 1400 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 57 సెకండ్లలో పూర్తి చేశాయి. వచ్చే రౌండ్ 8. తలారి అక్కమ్మ గారు కుర్లపల్లి ఆత్మకూరు మండలం కమైన్స్, ఈఎస్ఎస్ గోపాల గారు సిర్పి గ్రామం తెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా వారి జత మొదటి జతగా మన ముందు పోటీలో ఉన్నాయి. ఆ యొక్క రెండవ జత పోటీకి రావాల్సిన వారు కె చెన్నప్ప గారు తోపుదుర్తి ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు రావాలని దయచేసి సహకరించాలి. కమిటీ వారి నిర్ణయం తుది నిర్ణయంగా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి దయచేసి రావాలండి. ఆలస్యం చేయరాదు, సహకరించాలి. రావాలా జనాల్లో చేరింతలు సత్తలు రావాలా మళ్ళా సత్తలు కరెంటు పైపులు జనాల్లో సహకరించాలి. కమిటీ వారికి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి సహకరించాలి. అలా రెండవ నెంబర్ చిన్నప్ప గారు రావాలన్నా కారు అయిపోయిన కారు రావాలా, కారు అయిపోయిన కారు రావాలా, వాళ్ళకి సహకరించాలి మీరు కమిటీ వారికి. రావాలా జనాలు స్పందన విజిల్స్ చేతులు. గారు సిర్పి గ్రామం తెలుగుప్ప మండలం అనంతపురం జిల్లా వారి జత మొదటి జతగా మన ముందు పోటీలో ఉన్నాయి. రెండవ జతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ మాధవరాజుల స్వామి వారి ఆశీస్సులతో కె చెన్నప్ప గారు తోపుదుర్తి ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారు రావాలి. ఒకసారి జనాల్లో తప్పట్లు విజిల్సే ప్రజలు రావడం అలా మొదటి బహుమతి 30,000 రూపాయలు, 3 జతలు కట్ట. పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. అనగా 2,000 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేశాయి. అయ్యా వాటర్ కిందంతా పోయిందన్నాయా, బయట పోయిందన్నాయా. ఈ విభాగానికి సమయం 20 నిమిషములు ఉంటుందండి. టీం 7 మందిగా రావాలన్నాయా, సహకరించాలి. రావాలా జనాల్లో విజిల్స్. అయిపోయింది అయిపోయింది. రావాలా విజిల్స్.
11వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2200 అడుగుల దూరాన్ని 12 నిమిషాల 51 సెకండ్లో పూర్తి చేశాయి. వచ్చే రౌండ్ 12. 12వ నెంబర్ శ్రీ మాధవరాజుల స్వామి కమిటీ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నామండి. దయచేసి సహకరించాలి. ఇవాళ నిర్వహించినటువంటి పోటీలో మొత్తం 5 జతలు పాల్గొన్నాయి. కలిసిన 5 జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు పాల్గొన్నాయి. రావాలా జనాల్లో స్పందన, చప్పట్లు, చేతులు. వీళ్ళకి బుస్ వస్తుంది అనుకోండి వాళ్ళకంటే. 12వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2400 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 52 సెకండ్లలో పూర్తి చేశాయి. 12వ రౌండ్ 2400 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 52 సెకండ్లలో పూర్తి చేసుకున్నారండి. వచ్చే రౌండ్ 13. శ్రీ అక్కమ్మ గారి ఆశీస్సులతో తలారి అక్కమ్మ గారు, కమెంట్ టీఎస్ గోపాల్ గారు, వీరభద్ర స్వామి ఆశీస్సులతో పూర్తి వెలుగు మండలి అనంతపురం జిల్లా పోటీలో ఉన్న మొదటి జతగా. రెండవ జత వారు చిన్నప్ప గారు, తోటలెత్త గారు ఎక్కడున్నారన్నా రావాలన్నా కాడి 5 రౌండ్ల కాడు సిద్ధంగా రావాలా. కంటే వాళ్ళకి సహకరించాలి. రావాలా జనాల్లో స్పందన, విజిల్స్. సమయం అంటే మీకు 5 నిమిషములు ఉన్నది. 15 నిమిషములు పూర్తి చేసుకున్నారండి. సమయం 5 నిమిషములు ఉన్నది. లైవ్ ఏం లేదు, వీడియో చేసి మళ్ళీ తర్వాత ఎడిట్ చేసుకున్నాను. లైవ్ పెడితే క్లారిటీ ఉండదు అందుకోసం. ఇంకా బాగానే తీసుకుని వేరే పక్క ఉందిలే 14వ రౌండ్ 16 నిమిషాల 50 సెకండ్లలో సమయం 3 నిమిషములు ఉన్నది. సమయం అంటే మీకు 3 నిమిషములు ఉన్నది. వచ్చే రౌండ్ 15. తదుపరి 2వ నెంబర్ చిన్నప్ప గారు, తొమ్మిది గారు రావాలని ఆలోచన చేశాను. పంపి వారికి సహకరించాలి. రావాలి. జనాలు చూసుకుంటాం ఎట్లా సమయం 2 నిమిషములు ఉన్నది.
రావాలా జనాల్లో చందనా విజల్తో దిగలు పదవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 31 సెకండ్లో పూర్తి చేశాయి. వచ్చే రౌండ్ 16 2వ నంబర్ చెన్నప్ప గారు రావాలన్నా అన్న ట్రాక్టర్ సమయం లేక 1 నిమిషమే ఉన్నది. కర్ర వెళ్ళే రౌండ్ 16 అలా చిన్నప్ప గారు రావాలన్నయ్య. రావాలా జనాల్లో కన్నరా బరిలో ఉన్న అన్ని ఎత్తులకు సంబంధించిన ఈ రాత్రి పోటీని నేను చిత్రీకరించలేకపోయాను. ఎందుకంటే అన్నీ పెడితే మీకు కూడా బోర్ కొడుతుందని నాకు తెలుసు. అందుకే జస్ట్ మీకు చూపించడానికి కొద్దిగా అందులో ఈ మొదటి దాన్ని ఎక్కువగా తీయడం జరిగింది. ఈ పోటీలను చూడడానికి వచ్చిన భక్తాదుల కోసం అన్నదానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసి వద్దాం. ఇక్కడ దాదాపు ఒక 2000 మందికి భోజన ఏర్పాట్లు ఆలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకు అన్నంతో పాటు పాయసము, కేసరి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేసవి కాలంలో చల్లని నీడని ఇచ్చే చెట్ల కింద వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది అక్కడికి వెళ్ళాక. ఎందుకంటే ఈ భోజన ఏర్పాట్లను వేరే జిల్లా నుంచి మా గ్రామానికి వలసగా వచ్చి ఒక ఫార్మింగ్ సంబంధించిన వెజిటేబుల్ నర్సరీని జీవనాధారంగా ఏర్పాటు చేసుకుని వచ్చిన మొత్తంలో ఇలాంటి భక్తాదుల కోసం అన్నదాన కార్యక్రమానికి ఉపయోగించడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాంటి వారికి ఆ దేవుని చల్లని ఆశీస్సులు ఎప్పుడు అండగా ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీ చేశారు అక్కడంతా అర్థభర్థం చేస్తారు మీరంతా. 8 గంటలకు రెడీ చేసాము. 9కి ముందు తినేసి మనం పోతా అంటే ఈ పూజలు ఆడేమాలు కొండరు కానీ ఒకటి కదా రెండు అదే పోయి నీట్గా ఉంటాయి కదా. ఆ గ్లాసులు ఉంటే గ్లాసులో లేవు కదా. సమస్య లేకుండా అయిపోతుంది. కాదు ఇప్పుడు ఇది పలావ్ ఉంది కదా, ఇది పక్కకి ఇద్దాం రా. ఇది పలావే పోటీలు భక్తాదుల భోజనం చేయడం అయిపోయిన తర్వాత ఈ రాత్రుల పోటీల్లో ఎవరైతే మొదటి బహుమతిని గెలుచుకున్నారో వారికి ఇంతకుముందు చెప్పిన విధంగానే మా మండలమైన కమ్మూరు మండలానికి ఎంపీపీ అయినటువంటి గోవిందప్ప గారు ఆ మొదటి బహుమతిని అతని చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
అలాగే ఆయనకు ఆలయ ధర్మకర్త అయినటువంటి పడిపాటి నాగరాజు గారు శాలువాతో సత్కరించడం జరిగింది. బహుమతి ఇచ్చినటువంటి వారికి కమిటీ వారు సన్మానం చేస్తే ఇచ్చినటువంటి వారికి సన్మానం అంతేనా? మీరు ఉండండి, సన్మానం మొదటి బహుమతి 30,000 రూపాయలు సింహరాజప్ప గారి ఎంపీ గారికి ఆ యొక్క కమిటీ వారు సన్మానం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఆ యొక్క మొదటి బహుమతి సాధించిన వారు జి పరమేశ్ గారు, కమై గురు యాదవ్ అనే ఇద్దరు నిలవడండి. ఆ యొక్క మొదటి బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు. గట్టిగా చప్పట్లు ఒకసారి. రెండవ బహుమతి కె చెన్నప్ప గారు, తోపదుర్తి, ఆత్మకూరు మండల, అనంతపురం జిల్లా వారు. ఆ యొక్క రెండవ బహుమతి మొత్తాన్ని 20,000 చెర్లపల్లి గోవింద గారు మాజీ సర్పంచ్ గారికి సన్మానం చేస్తున్నారు కమిటీ సభ్యులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ యొక్క రెండవ బహుమతి సాధించినటువంటి వారికి బహుమతి అందజేస్తారు. చెర్లపల్లి గోవింద మాజీ సర్పంచ్ గారు అందజేస్తున్నారన్నయ్య. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూడవ బహుమతి 15,000 గోవింద కరెంటు లైన్ మ్యాన్ గారు, దొడగట్టు వారు. వారికి సన్మానం చేస్తారు. సాధించినటువంటి వారి గోవింద కరెంట్ లైన్ మ్యాన్ గారు, దొడగట్టు వారు అందజేస్తున్నారు. 15,000 గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒకసారి మేము కొట్టండి. ఆ యొక్క నాలుగవ బహుమతి 10,000 రూపాయల మొత్తాన్ని తాళ్ల సన్న తిమ్మన్న గారు, ములకనూరు గ్రామ వాస్తవ్యులు. వారికి గౌరవనీయులు పడిపాటి నాగరాజన్న గారు కమిటీ సభ్యులు సన్మానం చేస్తున్నారు. ఆ యొక్క సాధించిన వారు బిఎస్సి గోపాల్ గారు, శిల్పి కమై, ఇట్ల చిన్న పాలయ్య గారు. బహుమతి అన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు. పరిపాటి గౌరవ సర్పంచ్ అయినటువంటి లక్ష్మీదేవి గారు, వారికి కూడా సన్మానం చేస్తారు గౌరవనీయులు కమిటీ సభ్యులు. పరిపాటి లక్ష్మీదేవమ్మ గారు గౌరవ సర్పంచ్ అయినటువంటి వారికి గౌరవనీయులు పడిపాటి నాగరాజన్న గారు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సహకరిస్తున్నటువంటి దాతలకు, కమిటీ మెంబర్లకి, ఈ యొక్క గౌరవనీయులు చెర్లోపల్లి గంగాధర్ రెడ్డి గారికి కూడా సన్మానం చేస్తున్నారు. ఒకసారి చెప్పండి. అలాగే గౌరవనీయులు రామ్ మారుతి నర్సరీ వారికి కూడా సన్మానం చేస్తున్నారు. చిర్లపల్లి గోవింద్ గారు మాజీ సర్పంచ్ అనే అక్కడ ఏం పెడతారు ఇక్కడ వచ్చి తీసుకోండి. అక్కడ ఏం కాదు కదా తీసుకోండి. కరెక్టేనా? కరెక్ట్. అలాగే మైక్ సైడ్ దాతలకు సహకరించినటువంటి ఎర్రబోతుల వెంకటస్వామి వారు రావాలి. క్రాంతి మీ డాడీ నన్ను పిలుసు. చేతుల మీదుగా సన్మానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు ఎర్రబోతుల వెంకటస్వామి గారికి, బోయలపల్లి వారికి సన్మానం చేస్తున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. గౌరవనీయులు మైక్ సెట్ సహకరించినటువంటి ఎర్రబోతుల వెంకటస్వామి గారికి కూడా, బోయలపల్లి వారికి కూడా సభాములకు ధన్యవాదాలు ఆనందించారు.
ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా సహకరించిన అలాగే దాసంగల్ రోజు అయినటువంటి మొదటి రోజు రాత్రి 7 గంటలు ఆ సమయంలో గ్రామ ప్రజలందరూ కొండ మీదకు వెళ్ళి దేవుణ్ణి ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామ ప్రజలందరూ దేవుని వెంట నడిచి వారి భక్తిని చాటుకోవడం కూడా జరుగుతుంది. ఈ ఊరేగింపు సుమారు రాత్రి 2 గంటల వరకు జరుగుతుంది. ఆ తర్వాత మా గ్రామంలో ఉన్న రాముల గుడి దగ్గర ఉన్న కట్ట దగ్గర పల్లకి మేము ఉంచడం జరిగింది. ఎందుకంటే తర్వాత రోజు ఉదయాన్నే భక్తాదులు అక్కడికి వచ్చి దేవుని దర్శించుకుని వెళ్ళడానికి అనుగుణంగా ఉండటానికి రాత్రి 2 గంటల తర్వాత అక్కడే ఆ పల్లకి ఉంచడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి ఆచారం ఉంటుందని అనుకుంటున్నాను. మా గ్రామంలో కూడా ఇలా దేవుడు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేందుకు వారికి సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ చెప్పడం జరుగుతుందని మా నమ్మకం. అది మీరు ఎలా తీసుకుంటారో అది మీ ఇష్టం. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక చరిత్ర ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అందులో మాది కూడా ఒకటి. మా కుటుంబాలకు ఇలా దేవుడు మా శరీరంలోకి ప్రవేశిస్తాడని నమ్మకం. అక్కడ ఇప్పుడున్న వ్యక్తి నాకు పెదనాన్న అవుతాడు. అతని పక్కన ఉన్న మా బాబాయ్ కూడా ఇలా దేవుడు శరీరంలోకి వచ్చి భక్తుల యొక్క కోరికలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాడని మా గ్రామస్తుల యొక్క నమ్మకం.
కుడిసే ఈడు స్వామి నువ్వు కుడిసే ఈడిసి పట్టుకో వాళ్ళకి ఎగురా వద్దాం కుడిసే ఎగురా బాగా కాపాడుగా అందరూ జనాలు వాళ్ళ చూడు తడవా నేను ఇందాక చెప్పానుగా మా బాబాయ్ అని, ఇతని మా బాబాయ్. అతని పేరు హనుమంతరాయుడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇందాక వీడియోలో కొద్దిగా చెప్పాడు కదా మొదట్లో మా ఊరికి ములుగునూరు పేరని ఎలా వచ్చింది అని. సో ఇతనికి కూడా తిమ్మప్ప స్వామి తన శరీరంలోకి వచ్చి భక్తుల యొక్క కోరికలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తాడని మా గ్రామస్తుల యొక్క నమ్మకము. సో ఇలా ఊరేగింపుగా దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే భక్తాదులు వారి కోరికలు నెరవేరుతాయా లేదా అని అడగడానికి ఈ పల్లకి యొక్క ముందర భాగంలో నిలబడతారు. అలా నిలబడిన వారికి పిలిచి వారి కోరిక నెరవేరడానికి ఏం చేయాలో ఇలాంటి విషయాలు కొన్ని తను చెప్పడం జరుగుతుంది. ఇలా దేవుడు తన శరీరంలోకి వచ్చినప్పుడు
అగ్ని కూడా తను తింటాడు. అలాంటి టైంలో మీరు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. అలా దాదాపు రాత్రి 2 గంటల వరకు ఊరేగింపు జరిగిన తర్వాత ఈ గుడి దగ్గర ఉన్న కట్ట దగ్గర ఈ పల్లకిని పెట్టడం జరిగింది. పరసలో 2వ రోజు వచ్చేసాం. సో ఈ 2వ రోజు ఉదయం 8 గంటలు ఆ సమయంలో బూత్నిరుగుల గావు కార్యక్రమం ఉంటుంది. అది మా గ్రామంలో ఉన్న బుడ్రాయి దగ్గర ఉంటుంది. 8 గంటల సమయం కల్లా భక్తాదులంతా అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమము అక్కడితోనే మొదలవుతుంది. పరసలో అతి ముఖ్యమైన భాగం ఇది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఈ బూత్నిరుగులకి సంబంధించిన చరిత్ర చాలా ఉందని. ఇందాక అలాగే చెప్పాను, ప్రతి కుటుంబానికి ఏదో ఒక చరిత్ర మా గ్రామంలో ప్రతి కుటుంబానికి ఉంటుందని. ఇది కూడా మా గ్రామంలోని దాసరి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు మాత్రమే వీటిని ధరించాలి. వాళ్ళు కాకుండా వేరే ఎవరైనా ధరించినా వాళ్ళకు అంత కలిసి రాదు. అండ్ వాళ్ళు ప్రవర్తన కూడా చాలా మారిపోతుందని మా గ్రామస్తుల యొక్క నమ్మకం.
అందుకే మా గ్రామస్తులు ఇప్పటికీ మా పూర్వం నుంచి ఏవైతే కొన్ని కార్యక్రమాలు కానీ కొన్ని విషయాల్లో కానీ ఏవైతే పాటిస్తున్నారో అవి ఇప్పటికీ ఎటువంటి మార్పు చేయకుండా ఇప్పటికీ అలాగే కొనసాగిస్తున్నారంటే ఆ తిమ్మప్ప స్వామి మీద మా గ్రామస్తులకు ఉన్న నమ్మకం అలాంటిది. ఇందాక చెప్పినట్లు ఈ పరసలో చాలా ముఖ్యమైన ఘట్టం ఏదైనా ఉందంటే అది ఇదే బూదినెరుగుల గావు పీకే కార్యక్రమం. ఎందుకంటే దాదాపు గ్రామంలోని ప్రజలంతా అక్కడికి వచ్చి చేరుకుంటారు. ఉదయం 8 గంటలకే స్నానం చేసి రెడీ అయ్యి అక్కడికి వచ్చి ఈ గావు కార్యక్రమంలో పాల్గొంటారు. సో అందుకే ఈ ఘట్టం చాలా ముఖ్యమైనది ఈ పరసలో. మా ఊళ్ళో ఇదొక నమ్మకం. ఎవరికైతే సంతాన ప్రాప్తి కలగకుండా ఉంటుందో అలాంటి వాళ్ళు ఇక్కడ ఇలా నీళ్లు పోసుకుని పడుకుంటారు. ఈ గావు కార్యక్రమం అయిపోయాక ఆ బూదినెరుగులు ఎవరి మీదైతే కాలు పెట్టి వెళ్తాయో వారికి త్వరలో సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి యొక్క నమ్మకం. ఇక్కడ ఆ బొడ్రాయి దగ్గరకు వెళ్ళే ముందే గావు పీకి ఇక్కడి నుంచి మొదలు పెడతారు.
ఈ వీడియో మా ఫ్రెండ్ రాజు alias రిష్ కుమార్ ఈ వీడియో తీయడం జరిగింది. ఇదే వీడియోని నేను వేరే చోట నుంచి తీశాను, లాంగ్ నుంచి. సో ఆ విజువల్ని కూడా ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో. చూశారుగా ఎలా ఉందో ఈ విజువల్. నాకు తెలిసి దగ్గర నుంచి తీసినప్పటికీ అసలైన ఎమోషన్స్, జనాల యొక్క ఎమోషన్స్ ఈ వీడియోలో కనిపించాయని నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్స్లో చెప్తారని ఆశిస్తున్నాను. ఇక అసలైన వేడుక అయిపోయింది కాబట్టి ఇక అందరూ ఇంటికి బయలుదేరారు.
అలాగే ఈ భూతనేరులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటిలో మజ్జిగ కానీ లేదంటే ఏదైనా ద్రవ పదార్థం తీసుకుని రావడం జరుగుతుంది. అలా వెళ్ళి రావడం వల్ల ఆ ఇంటికి మంచి జరుగుతుందని ఆ ఇంటి వాళ్ళ యొక్క నమ్మకం. సో ఇందులో కూడా ఒక ఆచారం ముందు నుంచి జరుగుతూనే ఉంది. ఈ భూతనేరులు అనేటివి గావు పీకాక తాళవారింటికి మొదటిగా వెళ్ళాలని ఇది కూడా ముందు నుంచి ఉన్న ఒక నియమం. మా పూర్వీకుల కాలం నుంచి గావు పీకి కార్యక్రమం అయిపోయిన తర్వాత అటు నుంచి అటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి వాళ్ళని ఆశీర్వదించి రావాలని మా పూర్వీకుల నుంచి పాటిస్తున్న ఒక నియమం. ఆ తర్వాత మా గ్రామ సర్పంచ్ కానీ ఆ తర్వాత ఎక్కడి నుంచన్నా మొదలుపెట్టచ్చు. బట్ కాకపోతే మొదటిగా మాత్రం అక్కడికి వెళ్ళే తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలని ఒక నియమం అన్నమాట. సో అది ఇప్పటికీ మా గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. ఇలాంటి కొన్ని నియమాలు ఎప్పటికీ పాటిస్తారు, ఎందుకంటే అది నమ్మకం అంతే. ఇందాక చెప్పాగా ఊరేగింపు అయిపోయిన తర్వాత రాముల గుడి పక్కన ఒక కట్ట ఉంది. ఆ కట్ట దగ్గర ఈ పల్లకిని పెడతారు దర్శనార్థం అని. సో ఇక్కడకి వచ్చి భక్తాదులు దర్శించుకుని వెళ్తారు. ఇది కూడా సుమారు 3 గంటల వరకు ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం అసలైన పర్స్ అయినటువంటి కొండ కింద ఉన్న ప్లేస్లో ఈ పల్లకిని పెట్టడం జరుగుతుంది. నేను చెప్పినట్లు 3 గంటలకు కాదు, 2 గంటలు ఆ సమయంలో దేవుణ్ణి అక్కడికి కొండ కిందకి పల్లకిని పెట్టాలని చెప్పేసి మా మా ఆలయ ధర్మకర్త చెప్పడం జరిగింది. సో ఆ టైంలో ఎవరూ లేకుండడం వల్ల నేను కూడా అందులో భాగస్వామ్యం కావాల్సి వచ్చింది. రానున్న కొద్ది నిమిషాల్లో మీకు నేను కనిపిస్తాను ఈ వీడియోలో. 2 గంటలు ఆ సమయం అంటే మీకు తెలుసుగా మే నెలలో ఎలా ఉంటుందో. ఆ పల్లకిని మోసుకున్నప్పుడు మన కాళ్ళలో చెప్పులు కూడా ధరించకూడదు. దోల తీరిపోయింది ఆ ఎండకు. అక్కడ వస్తున్నాడుగా అతని చిన్న పడిపాటి నేనే. పరసలో జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వస్తువుకు సంబంధించిన షాపులు ఉండడం సహజమే. మా ఊర్లో కూడా ఇలా పెట్టుకుంటారు. వాళ్ళు అంటే పరస రోజు తర్వాత రోజు కూడా ఇక్కడే ఉంటారు. పరస మామూలుగా 4 గంటల నుంచి మొదలవుతుంది. అంటే 4 గంటల నుంచి జనాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో మేము 2 గంటలకే వచ్చాం కాబట్టి జనాలు ఎక్కువగా లేరు అనమాట. అక్కడ ఎండ కూడా బాగా ఎక్కువగా ఉంది. కాళ్ళు బొబ్బలు కూడా పోయినాయి. నేను చెప్పాగా కొండ కింద ఒక కట్ట ఉంది. ఆ కట్ట మీద ఈ పల్లకిని పెడతామని. ఆ కట్ట ఇదే ఇక్కడ పెడతారు. ఇక్కడే ఉంటుంది సాయంత్రం 7 గంటలు 8 గంటల వరకు ఇక్కడే ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి వచ్చి భక్తాదులు ఇక్కడ దర్శించుకుని వెళ్తారు. వీళ్ళది కూడా మా ఊరేం కాదు, వేరే ఊరు నుంచి మా ఊరికి వలసగా వచ్చి వెజిటేబుల్ నర్సరీ పెట్టుకున్నారు. వెజిటేబుల్ నర్సరీ పేరు మహాలక్ష్మి వెజిటేబుల్ నర్సరీ. వాళ్ళు ఈ భక్తాదులకి ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లని మజ్జిగ వాళ్ళకు ఏర్పాటు చేయాలని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఆ తిమ్మప్ప స్వామి ఆశీస్సులు, ఆ చల్లని దీవెనలు మీ కుటుంబానిపై ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతను మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, పేరు ఎల్లప్ప. ఇతను కూడా భక్తాదులకు ఏదో ఒక సాయం చేయాలి ఈ ఎండకు అని చెప్పేసి వాటర్ ప్యాకెట్లు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఏదో తన వంతుగా ఇలా వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళకు ఆ తిమ్మప్ప స్వామి చల్లని దివెళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం కూడా. జాతర కదా, మా ఇంట్లో కూడా బంధువులు వచ్చారు. సో కొద్దిగా పని ఉండడం వల్ల నేను కూడా జాతరలోకి లేట్గా వెళ్ళడం జరిగింది. సో సుమారు 6 గంటలు ఆ సమయంలో వెళ్ళాను నేను అక్కడికి. సో 6 గంటలు ఆ టైంలో ఎలా ఉందో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఒక గొర్రె వెళ్తే దాంతోపాటు మిగతా గొర్రెలన్నీ వస్తాయని అంటుంటారు కదా మామూలుగా, ఒక ముందు నుంచి ఉన్న ఒక డైలాగ్ అది. అలానే చూడండి, ఇక్కడ దేవుని చుట్టూ తిప్పాలని చెప్పేసి ఏదైనా ఒక చిన్న గొర్రెని తీసుకుని పరిగెత్తారు దాని చుట్టూ. దాన్ని చూసి మిగతా గొర్రెలన్నీ ఇలా పరిగెత్తూ ఉంటాయి. ఇలా దాదాపు మా ఊర్లో ఉన్న అన్ని మందలు ఇక్కడికి వచ్చి ఆ రోజు ఇలా తిప్పి తర్వాత ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇలా 2వ రోజు పూర్తి అవుతుంది. ఇక 3వ రోజు నాన్ వెజ్ ఉంటుంది. సో చాలా దగ్గర బంధువులు మాత్రమే 3వ రోజు ఉండి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించి వారు వాళ్ళ ఊరికి తిరిగి వెళ్తారు.
కొద్దిమంది ఎంత కింద దర్శించుకున్నా వాళ్ళకి సంతృప్తినివ్వదు. గుడి కొండ మీదకి వెళ్ళి అక్కడ దర్శించుకుంటే వచ్చిన సంతృప్తి కింద ఇవ్వదని కొంతమంది పైనకి కూడా వెళ్తుంటారు. ఇది 6:30 ఆ టైంలో నేను తీశాను ఈ వీడియో. ఐ హోప్ యు ఆల్ వాచ్ దిస్ వీడియో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నా ప్రయత్నం ఏందో నేను చేశాను రాజు. మా వ్యూవర్స్ కోసం ఏమన్నా నీ మాటలు ఏమన్నా చెప్తావా? It's my humble request to you all. Please watch this video and share with your friends and colleagues and all of the family members. It's my request. And also please share the content and subscribe by my brother channel and give him a big thumbs up. Thank you. Tagalabettanడి.